చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్షీరసముద్రం బీసీ కాలనీ సమీపంలో భానోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సులో 2 విద్యార్థులు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న 2 విద్యార్థులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన విద్యార్థులను సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్లో అందిస్తారు. కార్తీక్, అసలు ఏం జరిగింది? ప్రమాద సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గాయపడిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? చిత్తూరు జిల్లా క్షీరసముద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది శ్రావణి. అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవాలి. అయితే స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సు ఎక్కించుకోవడానికి కూడా బస్సు రావడం కూడా జరిగింది. ఆ సమయంలో స్కూల్ పిల్లలందరూ కూడా స్కూల్ బస్సు ఎక్కి ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా కూడా ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీకొట్టడం కూడా జరిగింది. దీంతో స్కూల్ బస్సులో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2 పిల్లలు అయితే ఏకంగా బస్సు ముందర ఉన్నటువంటి సీట్ల మధ్యలో కూడా ఇరుక్కోపోవడం కూడా జరిగింది. స్థానికులు వెంటనే గుర్తించి వారందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి నేరుగా సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే ఇది కంటైనర్ డ్రైవర్ కి సంబంధించినటువంటి లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. ప్రత్యక్షంగా చూసినటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే బస్సులో ఉన్నటువంటి భానోదయ స్కూల్ కు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అందరికీ కూడా ముందు ఉన్నటువంటి సీట్లకు అన్నిటికీ కూడా తలకు, ముక్కుకు ఏదైతే గాయాలవ్వడం కారణంగా పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేశారు. వారి అరుపులకు పక్కన ఉన్నటువంటి వారందరినీ కూడా మనసును కలిసివేసే విధంగా మారింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులే వెంటనే చొరవ తీసుకుని అందరినీ కూడా పిల్లలందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాని తర్వాత పోలీసులు వారందరూ కూడా వచ్చి కంటైనర్ డ్రైవర్ తో పాటు అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలా జరిగింది, డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి, కార్తీక్, ఎవరైతే ఆ 2 స్టూడెంట్స్ బస్సులో ఇరుక్కుపోయారో ఇప్పుడు వాళ్ళిద్దరిని సేఫ్ గా బయటకి తీసారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా జరిగిన వెంటనే కూడా ఒక 10-15 నిమిషాల తర్వాత ఇరుక్కున్నటువంటి 2 పిల్లల్ని కూడా స్థానికులే అక్కడ ఉన్నటువంటి ఆయుధాలను వాటన్నిటిని కూడా ఉపయోగించి ఆ సీట్లను పక్కకు తొలగించి ఆ పిల్లలిద్దరిని కూడా బయటికి తీయడం కూడా జరిగింది. అందులో ఒక అతనికి తలకు తీవ్రంగా గాయాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పిల్లడికి బ్లడ్ అనేది కూడా కారుతున్నటువంటి క్రమంలో మనకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. ఏ స్థాయిలో ముందరున్నటువంటి సీట్లను తగిలడం కారణంగా ఎలా దెబ్బలు తగిలాయో వారందరినీ కూడా బయటకు తీసి క్షేమంగా అయితే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే గాయాల కారణంగా అక్కడే ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతోంది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.